రెండవ ఆచారం కౌళాచారం. కౌళాచారము అని అంటే ఈ లోకంలో కావలసినటువంటి వస్తువులు, కావలసినటువంటి పదార్థాలు. ఏమిటి కావాలి నీకు? నీ కోరికలు. ఏం కోరికలు కావాలి? ధనం కావాలి, ధాన్యం కావాలి, పుత్రులు, పౌత్రులు, వీళ్ళందరికీ సుఖంగా బతకడం కోసం, లోకంలో సుఖంగా బతకడం కోసం వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా ఈ కోరికలు తీర్చుకోవటం కోసం వాళ్ళు చేసే ఉపాసన అంతా కూడా కౌళ ఉపాసన. వీరి యొక్క ఆచారమే కౌళాచారము అని అంటారు. ఈ కౌళులు అమ్మవారిని కేవలము లౌకికమైనటువంటి కోరికల కోసమే అర్చన చేస్తారు. లౌకికమైనటువంటి కోరికల కోసము అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, అమ్మ మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, పెళ్లి చేయించు, లేదా నాకు ఆస్తి రాలేదు, ఆస్తి కావాలి, నాకు ధనం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉన్నతమైనటువంటి పదవులు కావాలి. ఇలా ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి కోరికలు. ఈ కోరికలు తీర్చమని భగవంతుని వీళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. వీళ్ళని కౌళాచారులు అని అంటారు. ఈ కౌళాచారులు మళ్ళీ రెండు రకాలుగా ఉంటారు, దక్షిణాచారము, వామాచారము అని. దక్షిణాచారము అంటే వైదికాచారం. వేదంలో చెప్పినటువంటి విధంగా వీళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. అదే వైదికాచారం. ఇక రెండోది వామాచారం. ఇది అవైదికాచారం. వైదికాచారానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. మనం గట్టిగా చెప్పుకోవాలి అంటే క్షీరసాగర మథనం జరిగే సమయంలో దేవతలు ఆచరించిందంతా వైదికాచారం, అదే దక్షిణాచారం. రాక్షసులు ఆచరించినటువంటిదంతా కూడా వామాచారం. వైదికాచారంలో సమాజానికి మేలు చేకూర్చేటటువంటి హితమైనటువంటి పనులు మాత్రమే చేస్తారు. కానీ వామాచారంలోకి వచ్చేప్పటికీ జుగుప్సాకరమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి. జంతు బళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఈ జంతు బళ్ళు ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి, నడి రోడ్డు మీద దున్నపోతుని దగ్గొచ్చారనుకోండి, అంతా ఎంత అసహ్యకరంగా ఉంటుందో చూడండి. ఇలా మధుమాంసాలు నివేదన చేస్తారు. ఇదంతా కూడా వామాచారము అని అంటారు. మనమంతా సమయాచారులం, పోనీ దక్షిణాచారులం. మనకి మోక్షం కాకపోతే కౌళాచారులం అయినప్పటికీ మనం వైదికాచారం అంటే దక్షిణాచారులం. కాబట్టి వామాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఆచరించకూడదు.